హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇప్పట్లో అల్లు అర్జున్ను వదిలిపెట్టేలా కనబడట్లేదు. ఇటు సామాజికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, సామాన్య జనాలు కానీ, ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు కానీ అల్లు అర్జున్ను వదిలిపెట్టేలా కనబడడం లేదు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనే ఆ బాబును కలవడానికి, అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి కిమ్స్ హాస్పిటల్కి నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్తో పాటు అలాగే హెల్త్ సెక్రటరీ క్రిస్టినా కూడా హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆ బాబుకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాడు ఏంటి అన్నీ ఆరా తీశారు. అయితే ఆ తొక్కిసలాటలో ఆ బాబుకు సంబంధించినటువంటి బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయిందని, అతను ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పారు. అలాగే చాలామంది రాజకీయ నాయకులు అలాగే సామాజికవేత్తలు కూడా ఆ బాబును చూడడానికి కిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అలాగే ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి వస్తున్నారు. అయితే నిన్న తీన్మార్ మల్లన్న, శాసన మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ అయినటువంటి ఈ తీన్మార్ మల్లన్న కూడా నిన్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబును చూశాడు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడాడు. అయితే ఆయన ఒక కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే, పుష్ప 2 ఇప్పటి వరకు 14 నుంచి 1500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. అందులో 10% ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ శాసన మండలిలో కూడా ఈ పుష్ప 2 ఇష్యూ, అలాగే ఈ బెనిఫిట్ షోల వల్ల జనాల ప్రాణాలు పోతున్నాయి, అలాగే అత్యధిక ధరలు టికెట్లు పెట్టి కొంటున్నారు అనే దానిపైన కూడా ఇవాళ శాసన మండలిలో పెద్ద ఎత్తున నేను నా వాదాన్ని వినిపించబోతున్నాను అనే విధంగా ఆయన నిన్న చెప్పడం జరిగింది. అలాగే తీన్మార్ మల్లన్న గత 2-3 రోజుల నుంచి ఈ పుష్ప 2ను బాగా టార్గెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్కి ఏదైతే జాతీయ అవార్డు వచ్చిందో ఆ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ కూడా విపరీతంగా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా జానీ మాస్టర్ విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాడు. ఆ రోజున జానీ మాస్టర్కి వచ్చినటువంటి జాతీయ అవార్డును వెనక్కి తీసుకునేలా చేసింది అల్లు అర్జున్ అండ్ టీం అనే. అలాగే ఈ జాతీయ అవార్డుల కమిటీకి కూడా అల్లు అర్జున్ అండ్ టీం లేఖ రాశారు. జానీ మాస్టర్ అవార్డును వెనక్కి తీసుకోవాలనే విధంగా వీళ్ళు ఒత్తిడి చేశారనేది కూడా తీన్మార్ మల్లన్న చేస్తున్న ఆరోపణలు. ఏదైతే అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చిందో పుష్ప సినిమాకి, అది ఒక గంధపు చెక్కల స్మగ్లర్కు ఎలా అవార్డు ఇస్తారు. అదే సమయంలో సూర్య మూవీ జై భీమ్ సినిమా రిలీజ్ అయింది. అది ఒక అద్భుతమైన సినిమా. అందులో సూర్య అద్భుతమైన నటనతో పాటు అదొక సామాజిక విలువలు ఉన్నటువంటి సినిమా. అలాంటి సినిమాకు కాదని ఈ దొంగలకు సంబంధించిన గంధపు చెక్కల దొంగల క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్కి ఎలా అవార్డు ఇస్తారనే విమర్శలు కూడా చాలా బలంగా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ అవార్డును ఇప్పుడు వెనక్కి తీసుకునేలాగా నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని చెప్పేసి ఈ తీన్మార్ మల్లన్న మరొక వాదన కూడా తెరపైకి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ను విపరీతంగా టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబానికి పుష్ప 2కు వచ్చిన కలెక్షన్లో భాగంగా 10% ఆ అబ్బాయి కుటుంబానికి, వాళ్ళు చనిపోయిన మహిళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి సరికొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చాడు. ఇవాళ శాసన మండలిలో కూడా ఇదే అంశం పైన తాను మాట్లాడతానని, దీన్ని నేను పెద్ద ఎత్తున కేంద్రం దాకా అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని చాలా సీరియస్గా చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. మరి ఏం జరుగుతుందో చూద్దాం.